హాయ్ అందరికీ. ఇవాళ కోడిగుడ్డు బీరకాయ కర్రీ చేస్తున్నాను. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు చిటపటలాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు వీటిని వేసి బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు, తగినంత సాల్ట్ వేసి ఒక చిటికెడు పసుపు వేసి బీరకాయ ముక్కలు అన్నీ బాగా వేయించుకోవాలి. బాగా ఇవి మగ్గిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీ వేసుకోవాలి. టమాటో ప్యూరీ వేసిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత తగినంత కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఎంత కావాలో అంత వాటర్ వేసి ఉప్పు కారం చూసుకొని ఒక బాయిల్ వచ్చేంత వరకు మూత పెట్టి ఇలా బాయిల్ వచ్చిన తర్వాత మనకి ఎన్ని కోడిగుడ్లు కావాలో అన్ని కోడిగుడ్లు ఇలాగా స్లోగా వేసుకోవాలి. ఎన్ని కావాలో అన్ని స్లోగా వేసుకున్న తర్వాత మూత పెట్టి 6-7 మినిట్లు స్లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత మరోవైపు కూడా ఇలా తిప్పుకోవాలి. స్లోగా ఒక సైడ్ నుంచి ఒక సైడ్కి తిప్పుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి 5-6 మినిట్ మళ్ళీ స్లో ఫ్లేమ్లో ఉడకపెట్టుకుంటే కోడిగుడ్డు బీరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇంతేనండి. నచ్చినట్టయితే లైక్